మెదక్ జిల్లా రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల నమోదు పూర్తి చేయాలని తెలిపారు. కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో పంట నమోదు యాప్ పనితీరును కలెక్టర్ పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. పంటల నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో డిజిటల్ పంట సర్వే చేపట్టిందని తెలిపారు. జియో రిఫరెన్స్ కాడస్ట్రల్ మ్యాప్లు ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ సర్వేయర్ల కేంద్ర యాప్లో పంట నమోదు చేస్తారని తెలిపారు. మ్యాప్ లేని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్ ద్వారా నమోదు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటివరకు 39,827 ఎకరాల పంట నమోదు చేసి జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. Previously only AU has to do that. But అది ఎక్కువ అవుతుంది. Yes ma'am. అప్పుడే AUs కూడా చాలా ప్రొటెస్ట్ చేశారు. మనకి చేయడానికి రావట్లేదు టైఫాయిడ్ అయితే అదే కానీ మిగతా కానీ చూపిస్తాము. డిబేట్ కూడా తీసుకెళ్ళండి. మన దగ్గర ఉన్న సక్సెస్ఫుల్ ఫార్మర్స్కి ఫస్ట్ చూపించండి. So we are sorting out department wise one revenue village. So for 347 we have cadastral. So remaining 44 we don't have cadastral. So central government and state government they decided that ఇది గట్టి నేల ఇంత మాటకు ఆ భూమి అదే అయింది. ఏ పంట అయితే లిస్ట్ so the soil gets hard, so they cannot plow it and it's not suitable as well. Generally with under that we have 30 acres cultivated. So around in this 145 acres only 20 acres have not been planted. పైన there one అప్పుడే రైతు ఉండాల్సిన అవసరం మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. sometimes farmers available ఉండరు కదా. వేరే ఊర్లో పెట్టారు. So it's totally interested with monkeys. So only paddy can be tolerated. So if others also ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అన్ని పెండింగ్లో ఉన్నా బుక్ చేయలేదు. మీకు ఎలా తెలుస్తుంది ఏమేమి కొట్టేస్తున్నారు? వెరిఫైర్ లాగిన్. So this comes to the verifier login to AEO or mandala. So they can వాళ్ళు మళ్ళీ సూపర్వైజర్ అన్ని ఎంట్రీస్ వస్తాయి మీకు. ఇప్పుడు చేస్తున్నారు ఇవన్నీ కనిపిస్తాయి మనం ఇప్పుడు పర్టికులర్ ఇదంటే దీనికి 193 సర్వే నెంబర్ పడవచ్చు. మీకు ఎట్లా తెలుస్తుంది సర్వే నెంబర్? ఒకవేళ తెలియకపోతే డైరెక్ట్గా కడస్ట్రల్ మ్యాప్ పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడ నిల్చున్నామో సర్వే నెంబర్ మనం చూపిస్తాం. ఈ 193 సర్వే నెంబర్లో ఇవన్నీ సబ్ నెంబర్స్ దీంట్లో మనం ఇప్పుడు ఒక తీసుకున్నాం అనుకున్నాం స్టార్ట్ సర్వే. అది మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది, మనం ఎక్కడ ఉన్నాం ఆ సర్వే నెంబర్ అని చెప్పేసి మొత్తం లొకేషన్ చూపిస్తుంది మనం ఇక్కడ. ఇంకోటి ఇది డేట్ మేడం ఎప్పుడు వేసారు చెప్పేసి 23 జనవరి.
సంక్రాంతి సో after Shivratri. ఎప్పుడు వేసారని చెప్పేసి ఏరియా అది ఎంత ఉందని చెప్పేసి ల్యాండ్ ఇది ఆటోమేటిక్గా వస్తుంది ఆయన చెప్పారు వస్తుంది మేడం మనకి యాప్లో చూపిస్తారు మేడం. ఆయనకి ఎంత ఎంత ఉందో ఉందో వస్తుంది. చూపిస్తారు మేడం. ఎంత క్రాప్ వేస్తారో మనం అప్పటిదాకా ఆ ఏరియా మొత్తం ఎంట్రీ చేయడం. ఒకరికి కొద్దిగా ఇక్కడికి కొద్దిగా వేరే చోట ఉంటే అది మళ్ళీ ఎంట్రీ చేయాల్సి Yes, ma'am. So we have to take the photograph of that area also. So you have to go there also. So ఇక్కడ మాత్రం మనకి ఏ సర్వే నెంబర్లో మనం ఉన్నామో ఆ సర్వే నెంబర్కి ఎంత వేసారో మాత్రం దాన్ని చూపిస్తుంది. మళ్ళీ దానికి వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా మనం